దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినము లాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు. మరి మీరందరూ కూడా వినండి వాక్యాన్ని, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఆయన యొక్క వాక్యాలు వినటం అనేది మన జీవితానికి ఎంతో అవసరము. మనం ముందుకు వెళ్తూ ఉంటాం, దేవునిలో ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ఇవాళ మనతో దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడు చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మనం తీసినట్లయితే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే, నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించి ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను. ఇత్తడి యొక్క కాస్ట్ మనం చూస్తే, ధర చూస్తే కనుక చాలా తక్కువ, బంగారం కన్నా చాలా తక్కువ. అటువంటి తక్కువగా ఉన్నటువంటి మనల్ని దేవుడు బంగారం లాగా ఒక మంచి స్థాయికి దేవుడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. అలాగే ఏమంటున్నాడు, నేను ఇనుమునకు ప్రతిగా వెండిని అంటున్నాడు. ఇనుము కన్నా కూడా వెండి బాగా ఖరీదైనది, వెండి గొప్పది కదండి. మరి చాలా గట్టిగా ఉంటుంది వెండి. అలాగే కర్రకు ప్రతిగా ఇత్తడిని అంటూ ఉన్నాడు, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను అంటున్నాడు. చూసారా, దేవుడు ఎంత మాటల్లో ఎంత సత్యం ఉంటుందంటే, దేవుని యొక్క మాటల్లో ఇక్కడ మన యొక్క జీవితాలని ఇత్తడితో, బంగారంతో, ఇనుముతో, వెండితో, కర్రతో, ఇత్తడితో, రాళ్లతో, ఇనుముతో దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. మన బ్రతుకులు దేవుడు లేకముందు ఎలా ఉన్నాయంటే కనుక చాలా దీనస్థితిలో ఉంటూ ఉంటాయి. దేవుడు లేకపోతే కనుక మనం బ్రతకలేము కదంటే. దేవుడు లేకపోతే మనకి పరలోకరాజ్యం అనేది ఉండదు. అయితే దేవుడు నమ్ముకున్న తర్వాత, మనము నూతనముగా మారిపోయిన తర్వాత మనం ఎలాగా ఉంటామంటే కనుక ఒక బంగారం లాగా మనం దేవుడు చేస్తూ ఉన్నాడు. అలాగా చేసిన తర్వాత మరలా మనం వెనక్కి వెళ్ళకూడదు. ఆ వదిలేసినటువంటి ఆ యొక్క బ్రతుకును మనము దాని దగ్గరికి మనం వెళ్ళకూడదండి. నేను ఇత్తడికి ప్రతిగా ఏం చేశాడు, బంగారంగా చేసి ఉన్నాడు. కాబట్టి నేను చేసినప్పుడు నువ్వు దానిలోనే ఉండాలి, కానీ ఆ పాత ఏదైతే స్థితిని వదిలిపెట్టావో దానిలోకి మరలా నువ్వు వెళ్ళకూడదు. ఈ రోజులు చాలా మంది చేసే తప్పులు అదే. దేవుడు అడుగుతూ ఉన్నారు, ప్రభా బంగారంగా చేయి నాయనా, మమ్మల్ని గొప్పగా చేయి ప్రభా, ఈ పేదరికంలో నుంచి తీసివేసి మమ్మల్ని ధనవంతులుగా చేయి నాయనా అని అనేక మంది గొప్పగా అడుగుతూ ఉన్నారు. అయితే దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదం వాళ్ళకి దేవుడు ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మరలా ఏదైతే కనుక జీవితము మరి ప్రార్థన చేయకముందు ఎలా అయితే ఉన్నారో, ప్రార్థన చేయకుండా జలసాలు చేస్తా, ఎలాగైతే తింటా త్రాగుతా సుఖిస్తా ఎలాగైతే ఉన్నారో, దేవుడు ఆశీర్వాదించిన తర్వాత కూడా చాలామంది అదే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియాదేవుని బిడ్డలు మనం అలా చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క వాగ్దానం మనం వింటూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యములను మనం గ్రహిస్తూ ఉన్నాం, దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తే మన యొక్క స్థితి కన్నా కూడా చాలామంది ఇంకా దీనస్థితిలో ఉండే వాళ్ళు ఉంటూ ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉంటూ ఉన్నారు. నేను చూశాను, ఒక ముసలాయన పర్సులు పెట్టుకుని అమ్ముతూ ఉన్నాడు. రోడ్ల మీద అరుచుకుంటా ఎంతో దూరం ప్రయాణిస్తా నడకతోనే ఆ ఏటీఎం కార్డు పెట్టినటువంటి ఆ పర్సులు ఉంటాయి కదా, పర్సులు అమ్ముకుంటా పాపం ఆయన తిరుగుతూ ఉన్నాడు. చూసినప్పుడు అనిపించింది, వారి యొక్క బ్రతుకు కన్నా కూడా మన యొక్క బ్రతుకు కాస్త మంచిగా ఉన్నది. మనకు వచ్చేటటువంటి సమస్యలతో పోలిస్తే
ఆయనకి ఏవైతే సమస్యలు ఉన్నావో అవన్నీ కూడా నా సమస్యలు చిన్నగా కనపడ్డాయి. అయ్యో మాకే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నప్పుడు దేవుడు నాకేం చేశాడు, ఆ వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. చూపించేసి ఇతను చూడు, ఇతని యొక్క జీవితం చూడు, కాబట్టి అతని కన్నా నీకు కొంచెం బెటర్గా ఉంది కదా జీవితము. నువ్వు 3 పూట్ల తినగలుగుతున్నావు, కానీ ఆయన 2 పూట్ల తిని ఇంకో పూట ఉపవాసం ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఉన్న స్థితిని బట్టి మనం ఏం చేయాలి, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఉన్న స్థితిని బట్టి. అంతేగాని మనకి ఏదో గొప్పగా స్థాయి వద్దు, మనకు గొప్ప స్థితి వద్దండి లోకంలో, గొప్ప పేరు వద్దు. దేవుని దగ్గర మనము ఏ స్థాయి ఉన్నా సరే దేవుడిలో మనం ఉంటే కనుక దేవుడు మనల్ని బంగారంగా చేస్తాడు కదండి. అలాగే ఇనుమునకు ప్రతిగా వెండిగా మనం చేస్తాడు. అంటే వాటి యొక్క ధర మనం చూస్తే బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, వాటి యొక్క ధరలు చూస్తే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, బాగా రేట్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అంత బాగా మనం చేస్తాడు, అంత బాగా మనం ఆశీర్వదిస్తాడు దేవుడు. అలాగే సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగా నియమించుచున్నాను అంటూ ఉన్నాడు. సమాధానాన్ని అలాగే నీతిని మనకు దేవుడు దయచేయబోతుంది. కాబట్టి ప్రియా దేవులారా, మీరు దేవుళ్ళో ముందుకు వెళ్ళాలంటే కనుక మీరు ఉన్నటువంటి స్థితిలో మీరు సంతోషంగా ఉండి దేవుడిని స్తుతించండి. అంతేగాని మనకి ఏదో గొప్ప గొప్ప స్థాయిలు, గొప్ప గొప్ప ధనము అంత అవసరం లేదండి. మనకి దేవుడిలో ఉన్నామంటే కనుక చాలు. మనమే బంగారము, మనమే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము కదా. దేవుడిలో ఉన్నామంటే చాలు. అలాగ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.